ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతోనే కాదు బావ మామతోనూ కాపురం చేయాలంటూ చిన్న కోడల్ని అత్తామామలతో పాటు తోటి కోడలు వేధించిన ఘటన కలకలాన్ని సృష్టిస్తోంది. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలను కనాలని కొంతకాలంగా వేధిస్తున్నారు. ఒప్పుకోకపోవడంతో గదిలోనే బంధించి చిన్న కోడల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. భర్త మౌనంతో ఏం చేయాలో తెలియని దీన స్థితిలో ఉండిపోయింది బాధితురాలు. 22 నెలల క్రితం వివాహం కాగా ఏడాది క్రితం బాబుకు జన్మనిచ్చింది బాధితురాలు. అత్తింట్లో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న బాధితురాలి దీనగాథ స్థానికుల సాయంతో పోలీసుల దగ్గరకు చేరింది. అత్తామామలు తోడి కోడలను పోలీసులు స్టేషన్కు తరలించారు. అత్తామామలతో పాటు తోడి కోడలను అరెస్టు చేశారు పోలీసులు. కాపురం చేయాలంట, మా ఇంటికి మా బావుని ఇద్దరిని సుఖ పెట్టాలంట. అవసరమైతే మా బావగారి పక్కన ఇంతలో అంటారు సార్. ఏమంటున్నారమ్మా మీ మామగారి పక్కన కూడా పడుకో. వాళ్ళిద్దరితో కాకుండా మా మామగారి పక్కన సంవత్సరం అయిపోయింది. పిల్లడు పుట్టి ఇప్పుడు పర్లేదు కానీ ఇంకొకటి కను ఆడికి మహారాష్ట్రని తీసుకురా అంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇది 3rd ఇయర్ మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు, తర్వాత పెద్ద అతనితో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది, 2 పిల్లలతో పిల్లల్ని కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి 13 రోజులు అయ్యింది. ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టోటల్గా ఫ్యాన్, బెడ్, వాటర్, బాత్రూంలో వాటర్, మగ్గు, గ్లాసు, ప్లేట్స్ అన్నీ తీసేశారు. అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పక్కింట్లోంచి అందించడం జరిగింది. ఇప్పుడు ఎంతసేపటి నుంచో తలుపు కొడుతున్నామో అమ్మాయిని నిర్బంధించారు. మా చెల్లికి జంగారెడ్డిగూడెం ఇచ్చాము. రంజిత్ అబ్బాయి పేరు. పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లోడు వద్దు, నన్ను కాపురం చేయను, అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు. అప్పుడే 15 రోజుల నుంచి మా చెల్లిని లోపల ఉంచితే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పైకి మంచిలు కూడా అందివ్వకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అందివ్వకుండా బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు. దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? అనుశ్రీ ప్రధానంగా చూసినట్టుగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చూసుకుంటే కనుక సభ్య సమాజం తలదించుకున్నటువంటి అమానుష ఘటన చోటు చేసుకుని చెప్పొచ్చు. కన్న కూతురులాగా చూసుకోవాల్సినటువంటి కోడల్ని పూర్తిగా అత్తామామలతో పాటు తోడుకోడలు కూడా చిత్రహింసలు గురి చేసుకోవడం దారుణంగా అని చెప్పుకోవచ్చు. పోలవరానికి చెందినటువంటి అమృతవల్లి అనేటువంటి యువత ఎవరుతుందో అది కూడా జంగారెడ్డిగూడెంకి చెందినటువంటి రంజిత్ అనేటువంటి యువకుడితో ఒక 2 సంవత్సరాల క్రితం కూడా వివాహం అయింది. వీరికి సంబంధించి ఒక బాబు కూడా పుట్టాడు. చూస్తే కనుక అయితే రంజిత్ కుమార్ సంబంధించినటువంటి రంజిత్ ఎవరుతున్నా అతనికి అన్న ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఆ అన్నకు సంబంధించినటువంటి ప్రవీణ్ కి వివాహం చాలా సంవత్సరాలు అవుతుంది కానీ అతనికి ఇంతవరకు సంతానం కూడా కలదు. దాంతో అమృతవల్లికి సంబంధించినటువంటి అత్తమ్మ ఎవరైతే ఉన్నారో పూర్తిగా వారు కూడా తోడుకోళ్ళు కూడా అడిచి కూడా ఎవరుతుందో అది కూడా పూర్తిస్థాయిలో అమృతవల్లిని టార్గెట్ చేసి ఆమెకు సంబంధించినటువంటి అమృతవల్లి భర్తకు సంబంధించి పూర్తి ఆమెను గూడి పంపించడంతో ఆ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి ఆయనతో కూడా వారసుని కనాలంటూ కూడా బలవంత పెడుతున్నారు. మరి అదే రీతిలో ఆమెకు సంబంధించినటువంటి చిత్రహింసలు కూడా గుర్తు చేశారు. ఒకే గదిలో అదే కుదరకపోతే కనీసం మామతో అన్న కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ కూడా పూర్తిగా మానసికంగా కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. ఎంతకీ అమృతవల్లి ఒప్పుకోకపోవడంతో కూడా ఆమె భర్త రంజిత్ కుమార్ ను ఇటీవల ఊరికి పంపి 10 రోజుల పాటు చూస్తే కనుక 10 రోజులు కూడా ఆమె ఒకే గదిలో నిర్బంధించి పూర్తిగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కనీస వస్తువులు మంచినీళ్ళు కానీ, కరెంటు సౌకర్యం కానీ, భోజనం కానీ ఎటువంటి వస్తువులు కూడా కల్పించకుండా గృహ నిర్బంధం చేశారని చెప్పొచ్చు. అయితే ఈ సమాచారం తెలిసినటువంటి అమృతవల్లి కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ సంబంధించిన ప్రతినిధులు పోలీసు సహకారం తీసుకుని ఈ రోజు జంగారెడ్డి వచ్చి గదిలో ఏదైతే నిర్బంధించారో అమృతవల్లి సంబంధించి గదిని కూడా తలుపులు పగలగొట్టి ఆమెను కూడా బయటకు తీసుకొచ్చారు. గదిలో నుంచి ఆమె బయటకు వచ్చిన వెంటనే అమృతవల్లి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా చేస్తూ కన్నీటి పర్యంతం చెప్పొచ్చు. బోరును వెలిపించింది. పరిస్థితికి చూస్తే కనుక ఎవరైతే ఆమె చిత్రహింసలు పెట్టారో
మీరు కొట్టేసిన అత్తమామలో మనకు తోడుకోవడంలో పోలీసులు పూర్తిగా అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు. పట్టుకోదప్పు తీసుకుంటాం జ్ఞానం కూడా లేదు 10 రోజులు